ఏం నేర్చుకున్నా? వెహికల్స్. వెహికల్ అంటే ఏంటి తెలుసా? తెలీదా? మనం ఇక్కడ నుంచి వేరే ఊరు వెళ్ళడానికి వాడే వాహనాలని వెహికల్స్ అంటారు. అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నామా, మనం మన ఇంటికి వెళ్ళడానికి ఏం వాడతాం? కారు, బస్సు, బైక్ ఎక్కుతామా లేదా? మీరు మీ ఇంటి నుంచి మీ అమ్మమ్మ ఇంటికి వెళ్ళడానికి ఏం ఎక్కుతారు? కారు ఎక్కుతారు, దాన్ని వెహికల్ అంటారు. మరి మీరందరూ ఏ బస్సులు ఎక్కుతారు? ఏది ఎక్కుతారు? ఆటో. నువ్వు సాధించాలి. ఆటో ఎక్కుతారా? ఇలాంటి ఇప్పుడు మన వెహికల్స్ గురించి చెప్పుకుందామా? ఏంటిది? సైకిల్. గట్టిగా చెప్పాలి. సైకిల్. ఇది వ్యాన్. ఇది ట్రక్. ఇది ట్రాక్టర్. ఇది మోటార్ సైకిల్. ఇది ట్రైన్. గట్టిగా చెప్పాలి. కార్. అంబులెన్స్. ఇది బస్. ఈ సైకిల్ అందరికీ తెలుసు కదా? నీ దగ్గర ఉంది కదా సైకిల్. సైకిల్ తోటి మనం ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్ళడానికి వాడతాం కదా? కొంత దూరం వెళ్ళడానికి వాడతామా లేదా? వ్యాన్ అంటే ఇక్కడ నుంచి ఏదైనా ట్రిప్కి వెళ్తామా, అంటే ఊరు వెళ్తాం కదా, అది అప్పుడు ఎక్కుతాం. ఎప్పుడు ఎక్కుతా? గట్టిగా చెప్పాలి. అందరూ ఊరు వెళ్ళినప్పుడు గట్టిగా చెప్పండి. సైకిల్కి ఎన్ని చక్రాలు ఉంటాయి? సైకిల్కి ఎన్ని చక్రాలు ఉంటాయి? ఎన్ని చక్రాలు ఉంటాయి? రెండు చక్రాలు ఉంటాయి. వ్యాన్కి ఎన్ని ఉంటాయి? 4 వీల్స్. ముందుకు 2 చక్రాలు, వెనక్కి 2 చక్రాలు. ఎలా ఉంటాయి? ముందుకు 2 చక్రాలు, వెనక్కి 2 చక్రాలు. ట్రక్కి ఎన్ని ఉంటాయి? ట్రక్కి 6 చక్రాలు ఉంటాయి. ముందుకు 2, వెనక్కి 4 ఉంటాయి. ఓకేనా? నన్ను కాలు కింద దించు. తల్లి కాలు. ట్రక్కి ఎన్ని ఉంటాయి? 6. 6 వీల్స్ ఉంటాయి. ఓకేనా? ట్రాక్టర్ చూసారు కదా మీరందరూ? ట్రాక్టర్కి ఏం చేస్తారు? మట్టి తీసింది ఎక్కించడానికి ట్రాక్టర్ వాడతారు. కూర్చోవాలి అందరూ. నేను ముందుకు పెడతాను. కూర్చోండి. ట్రాక్టర్